ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల మేము బడ్జెట్ వడ్డీలు కట్టడం సరిపోతుంది. అందుకనే ఈ రైతులకు గాని ఇవన్నీ చేయలేకపోతున్నాం అంటున్నారు మరి. చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. గత ప్రభుత్వం అప్పులు చేసింది, కానీ ప్రభుత్వం అప్పులు చేసి అద్భుతాలు సృష్టించింది. గత ప్రభుత్వం అప్పులు చేసి కాళేశ్వర ప్రాజెక్టు కట్టింది. గత ప్రభుత్వం అప్పులు చేసి మిషన్ భగీరథ. గత ప్రభుత్వం అప్పులు చేసి ఎన్నో మౌలిక వసతులు విద్యార్థులకు ఇచ్చింది. గత ప్రభుత్వం అప్పులు చేసి గురుకుల పాఠశాల పెట్టింది. రైట్. గత ప్రభుత్వం అప్పులు చేసి 450 రైతు గోడౌన్లు కట్టింది. హడ్కో రుణాల ద్వారా ఏమంటారు నబార్డు రుణాలను తీసుకొని కట్టింది. సో అదేవిధంగా గత ప్రభుత్వం అప్పులు చేసి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ నెట్వర్క్ ఇంప్రూవ్ చేసింది. ఎన్నో బ్రిడ్జిలు కట్టింది. గత ప్రభుత్వం అప్పులు చేసి ఎంతో మంది విద్యార్థుల జీవితాలు కాపాడింది, విదేశాలకు పంపించింది, వాళ్ళ కుటుంబాలు గౌరవంగా బతికే విధంగా చూసింది. గత ప్రభుత్వం అప్పులు చేసి 1000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టింది. సో ఈ ప్రభుత్వం ఏం చేసింది? వీళ్ళు కూడా అప్పులు చేసిండ్రు. 1,50,000 2 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మరి వీళ్ళేం కట్టిండ్రండి? ఒక ఇటుకన పడ్డదా? ఒక పునాదన్న దొవ్వినరా? ఒక బిల్డింగ్ అన్న పెట్టినరా? జీరో.